భాష గారు నమస్తే. హాయ్ హాయ్ రామ్. అయితే మన గౌతమి చౌదరి ఇన్సిడెంట్ జరుగుతుందో ప్రెసెంట్, సో ధర్మ మహేష్ గౌతమి చౌదరి వీళ్ళిద్దరి మధ్యన ఈ క్లాషెస్ అనేవి గత 1 month గా మనం చూస్తూ ఉన్నాం. అమ్మాయి మీడియాకి ఎక్కింది, న్యాయం కోసం కోరుకుంటుంది. ఆ అమ్మాయి వైపు న్యాయం ఉందా లేకపోతే ఏంటి అనేది ఇంకా తేల్చక ముందే ఒక కొత్త పేరు బయటకు వచ్చింది. ఆ అమ్మాయి రీతు చౌదరి. అది బిగ్ బాస్ రీసెంట్ గా మీ తర్వాత సీజన్ కి ఆ అమ్మాయి ఎంటర్ అయింది. సో అయితే రీతు చౌదరి పేరు తీసుకురావడం వెనక ఏదన్నా స్ట్రాటజీ ఉందా? అసలు ఈ గౌతమి చౌదరికి అసలు ఏం కావాలి, ఏం కోరుకుంటుంది అమ్మాయి? ఓకే, నువ్వు ఒక క్వశ్చన్ ఒకసారి అడగాలి, 2-3 క్వశ్చన్లు కన్ఫ్యూజ్ వస్తాయి. సరే సార్, ఓకే. ఫస్ట్ అసలు గౌతమి చౌదరికి న్యాయం కోసమే పోరాడుతా అంటుంది కదా, అసలు ఆ న్యాయం ఏమనుకుంటున్నారు మీ దృష్టిలో ఏంటి? సార్ ఫస్ట్ ఆవిడనే అడగాలి, ఆవిడకి ఏం కావాలో. సరే, నా అభిప్రాయం ఏంటో చెప్తా. బట్ ఆవిడ ఓపెన్ గానే చెప్పింది పాపం ఏదో ఇంటర్వ్యూలో, నాకు భరణాలు ఆభరణాలు ఏం వద్దండి, నాకు డైవర్స్ ఇస్తే నేను పోతా, నాకేం వద్దు, నాకు డైవర్స్ ఇచ్చేయండి అని చెప్పి అడిగింది. సో అడిగింది, మరి ఆ తర్వాత నాకు తెలుసు, నేను చూసింది ఒక 10-15 రోజులు క్రితం చూశాను. బట్ ఒక 1-2 నెలల నుంచి ఆవిడ ఇదే పనిలో ఉన్నట్టుంది. ప్రతి ఛానల్కి వెళ్ళడం, అత్తగారిని మామగారిని ఆడబొడుచుని వాళ్ళ ఆయన్ని ఆడిపోసుకుంటూ, ఇంకా ఏదో వాడు అప్పుడు అలా చేశాడు, ఇప్పుడు ఇలా చేశాడు, తిట్టాడు. మరి దేనికి సాక్ష్యాలు చూపించట్లా ఆవిడ, దేనికి సాక్ష్యాలు చూపించట్లా. బట్ సాక్ష్యాలు అడిగితే మాత్రం ఆవిడ ఇదిగో బెడ్రూమ్లో కూడా కెమెరా పెట్టాను, వాడు ఇంటిమసీ అంత సాక్ష్యాలు గ్యాదర్ చేసిన ఆవిడ చేసే ఆరోపణలకు ఒక్కదానికి కూడా సాక్ష్యం చూపించదు ఎందుకు? ఇప్పుడు చూపెడుతోంది కదా సార్ CCTV ఫుటేజ్ అని చెప్పి రీతు చౌదరిది. రీతు చౌదరి ఏముంది, ఇప్పుడు నువ్వు నేను నడుచుకుని వెళ్తాను, ఇంత నుంచి నేను కనీసం నీ మీద ఇట్లా చేసినట్టయినా వేసాడా? వేయలేదు. మనం ఏదో కొంత ఫ్రెండ్స్, బట్ నిజంగానే ఆ లవర్ బాడీ లాంగ్వేజ్ ఎక్కడైనా కనిపించిందా? ఎప్పటికీ కనిపించలేదు. మీకైనా కనిపించింది? నేను మిమ్మల్ని అడుగుతాను, మీరు చూసారు కదా ఫుటేజ్, వీళ్ళిద్దరూ అక్కడి నుంచి నడుచుకొని వెళ్తున్నారు. ఒక దాంట్లో ఆ అమ్మాయి మాత్రం సింగిల్ గా నడుచుకొని వస్తుంది. సో వాట్ డస్ దిస్ ప్రూవ్? సార్ నాకు క్వశ్చన్ సార్, ఇప్పుడు మన ఇద్దరం ఫ్రెండ్స్ అనుకుందాం సార్ కాసేపు. నేను ఈ టైంలో మీతో నార్మల్ గా వాక్ చేసుకోవడం అది వేరు సార్. నైట్ టైం 1 గంటప్పుడు నేను వాక్ చేసుకుంటూ మీతో కూడా తూగుతూ అటు ఇటు నడుస్తూ వస్తే మన ఇద్దరం కొంచెం మధ్య సేవ చూస్తున్నట్లు అందరూ భావిస్తారు కదా చూసేవాళ్ళు. దాంట్లో మా ఇద్దరం మధ్య అనమాకండి, ఎందుకంటే ఈ అబ్బాయికి పాపం అలవాటే లేదు, ధర్మాకి. సార్ హౌ యూ నో సార్, మీకు ఎలా తెలుసు? నేను వాళ్ళ నాన్న చెప్పారు, మీరు కావాలంటే డైరెక్ట్ టెస్ట్ చేయించుకోండి, దేనికైనా సరే మా కుర్రాన్ని కూర్చోబెడతాం, మీరు ఏ రకమైన అలవాటు లేదట. అప్పుడు ఎప్పుడో నార్కో టెస్ట్ ఏదైనా ఆయన చెప్తారంటే ఈవిడికి అలవాటు ఉంది, ఈవిడే మా కొడుకు అలవాటు చేసింది అని ఆయన వాళ్ళ వర్షన్ అది. బట్ పాయింట్ ఏంటంటే, సరే వాళ్ళు తాగున్నారా లేకపోతే ఇవన్నీ పక్కన పెడితే జాగ్రత్తగా కారు 1 గంటకి ఎందుకు వచ్చారు? సరే టైం జనరల్గా ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చేస్తాం, ఫ్రెండ్స్ వాళ్ళు పబ్కి వెళ్ళారు అనుకుందాం. పబ్బులు ఏ టైంలో ఉంటాయి? పట్టపగలు ఉంటాయా? సో అయ్యేటప్పటికి ఏ పబ్ అయినా కట్టేసేది 12-12:30 1 గంటకి కట్టేస్తారు. మరి ఆ తర్వాత అక్కడి నుంచి బయటికి వచ్చిన వాళ్ళు 4-5 రకాలుగా ఉంటారు. ఒకళ్ళు ఏంటి, అందులో 4గురితో పబ్కి వెళ్తాడు, వాడు తాగడు, వాడే మనకి డ్రైవర్. అలాగే ఇంకొంతమంది ఇళ్ళకి వెళ్ళరు, పెళ్ళని తిడతాను, అమ్మ దగ్గర నాన్న దగ్గర చెడ్డ అవుతాను. సో ఏం చేస్తాం, ఫ్రెండ్స్తో వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉండి తర్వాత వెళ్ళిపోతాం. సో ఆడ మగ తేడా లేదు అక్కడ. ఎవరైనా సరే అరే నేను అంటే ఆ ఫ్రెండ్షిప్ ఉంది బేసికల్లీ. అదేదో వీడియో కూడా చూశాను, అన్నయ్యని రాఖీ కట్టింది. ఎవరికి? మన ధర్మాకి. చూసారో లేదు మీరు? చూడలేదు. ఎవరు? రీతు చౌదరి. రీతు రాఖీ కట్టింది. సో అన్నయ్యో మరి వాట్ ఎవర్, ఇంకా దేనికి ఫ్రెండ్షిప్ బ్యాండ్ అయితే కాదు అది. ఆయన ఏదో శివమాల్ లాగా ఏదో వేసుకొని ఉన్నాడు, ఈవిడ రాఖీ కట్టింది, ఆశీర్వాదాలు తీసుకుంది. బట్ అదేంటన్నా ఆ టైమింగ్కి చాలా క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, ఆ టైంలో వాళ్ళు జనరల్గా 1 గంట అంటే పబ్ నుంచి బయటకు వచ్చే టైము. మరి అక్కడ కాదు ఇప్పుడు ఓకే, ఇద్దరు కలిసి వచ్చారంటే పబ్ నుంచి వచ్చారు అనుకుందాం. ఒక్కొక్కసారి ఆ అమ్మాయి ఒంటరిగా వచ్చి నైట్ 1 గంట అప్పుడు ఎంటర్ అయ్యి ఎర్లీ మార్నింగ్ 4 అప్పుడు ఎగ్జిట్ అవడాన్ని అదేలా చూస్తాం? అసలు నేనైతే ఏ రకంగానూ తప్పుగా చూడండి దాన్ని. మన చూసేవాళ్ళ కోణం నాకు తెలిసి అంత క్లోజ్ ఫ్రెండ్షిప్ ఉన్నప్పుడు, మీకు తెలుసో లేదో, బిగ్ బాస్ లో మేము అందరం అర్ధరాత్రి పూట కూడా కలిసి ఉన్నాం కదా అమ్మాయిలతోటి. మరి కలిసి ఉన్నప్పుడు కంపారిజన్ వేరు కదా సార్, బిగ్ బాస్ పాయింట్ ఏంటంటే, ఒకవేళ నీకు నిజంగా నువ్వు అనుకున్నట్టుగానే అంటే కోర్టు సినిమాలో సీన్ ఉంటుంది, 4 గోడల మధ్య వాళ్ళు బర్త్డే పార్టీ చేసుకున్నా
లేకపోతే ఏం జరిగినా మనకు తెలియదు, 4 గోడల మధ్యలో వాళ్ళు వెళ్ళారు కాబట్టి అదే 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 సరే. కానీ ఇప్పుడు మనకు ఒక అద్భుతమైన ఎవిడెన్స్ ఆవిడ చేతిలోనే ఉంది. ఎవరు? గౌతమి చౌదరి. ఏంటో ఎవిడెన్స్? ఆవిడే బెడ్రూమ్ లో కెమెరా పెట్టానని చెప్తుంది కదా సార్. బెడ్రూమ్ లో కెమెరా పెట్టినప్పుడు అది నిజంగా జరిగితే చూపించబా, దమ్ముంటే పట్టుకో రష్యకావత్ అన్నట్టు, దమ్ముంటే చూపించు, నువ్వు చూపించు నేను అడుగుతున్నా. వాళ్ళిద్దరు కలిసి వచ్చే చూపిస్తున్నావు, లోపల జరగలేదు కాబట్టే కదా నువ్వు బయట పెట్టలేకపోతున్నావు. అది చూపించి 1 గంట టైం చెప్పి అది జరిగింది అంటున్నావు, కెమెరా ఉందంటున్నావు, మరి చూపించు. ఏమో ఒకవేళ బయట పెడితే రీతు చౌదరి జీవితం నాశనం అవుతుందేమో, సాటి మహిళగా ఆలోచించి. నాశనం చేసావు కదా, ఆల్రెడీ నాశనం చేసావు. ఏమీ లేకుండా ఉంది అని చెప్పే నువ్వు నాశనం చేసావు. చెప్పడం చాలు, ఆ వీడియో కనబడక్కర్లా. నువ్వు ఆ అమ్మాయి అలాంటిది ఆ ఒక్క మాటతోనే ఆపేవా నువ్వు? ఈ అమ్మాయికి ఇలాంటి షుగర్ డాడీలు ఎంతమంది ఉన్నారు, ఇలా ఎంతమంది వెళ్ళకపోతుంది, ఇలాంటి మాటలు ఎంత చండాలమైన మాటలు. ఒక ఆడపిల్లని మీ చెల్లెల్ని అంటే ఊరుకుంటారు? 100% తప్పే సార్ అది. సో కానీ ఇప్పుడు యాజ్ ఎ మహిళగా తన భర్త జోలికి వస్తున్న రీతు చౌదరి మీద మాట్లాడడం, ఇప్పుడు మహిళలు కొట్టుకుంటున్నారంటే ఒకటి మగాడ వల్ల ఏంటి, లేకపోతే రిలేషన్షిప్స్ వల్ల వాట్ ఎవర్. నీ భర్త జోలికి ఆవిడ వస్తోంది అని ఆయన చెప్పాడా? నీ భర్త చెప్పాడా? అనుకుంటారు కదా సార్. కాదు, ఒకవేళ పాయింట్ ఏంటంటే, ఒకవేళ నీ భర్త అలా చేస్తున్నా అంటే నీ భర్తకి చెప్పుకోవాలి నువ్వు. ఇప్పుడు ఆయన హీరో, 100 మంది అమ్మాయిలు వస్తారు, వీళ్ళందరూ ఇది అట్లా అట్లా ఇది ఇట్లా, ఆ హీరోయిన్ అట్లా అంట. సో వచ్చిన ప్రతి ఒక్కళ్ళు అంతేనా? నువ్వు ఏదైనా చూపించు క్రెడిబుల్ ఎవిడెన్స్. ఇప్పుడు వాళ్ళిద్దరు కలిసి మన ఇద్దరం నడుచుకొచ్చారు. అది ఇప్పుడు వచ్చారా 1 గంటకు? మీకు తెలుసా నేను 1 గంటకి ఇంటర్వ్యూలు చేసిన రోజులు ఉన్నాయని? బిగ్ బాస్ నుంచి నేను వచ్చిన రోజున అర్ధరాత్రి 1 గంటకి ఇంటర్వ్యూ జరిగిందని తెలుసా మీకు? అంతెందుకు, నన్ను ఆంధ్రప్రభ దగ్గర అటాక్ చేసింది ఎన్ని గంటకి? 11:30కి. నాన్ స్టాప్ ఇంటర్వ్యూలు నడుస్తున్న టైంలో నేను సార్ నాకు ఇప్పుడు కుదరదు, మా ఆఫీస్ కట్టేస్తారు 7 గంటలకంటే, సరే సార్ నాకు అప్పటిదాకా అయితే సరే మీరు వస్తారా చెప్పండి, 11 గంటలకైనా వెయిట్ చేస్తాం, 12 గంటలకైనా వెయిట్ చేస్తాం అంటే అప్పుడు వెళ్ళాను. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి చాలాసార్లు వాళ్ళ నాన్నగారు చెప్పారు, మరి అది సిట్టింగ్ కావచ్చు, లేకపోతే ఇంకేదైనా డిస్కషన్ కావచ్చు, ఎనీథింగ్ కావచ్చు, దే కుడ్ బి ఎనీథింగ్. ఎనీథింగ్కి మీరు డౌట్ పడుతున్న క్వశ్చన్ ఏదైతే ఉందో దానికి సమాధానం గౌతమి దగ్గరే ఉంది కదా, ఆవిడే చెప్పాలి కదా. ఆవిడ కెమెరా పెట్టానంటున్నావు కదా, నాకు క్లియర్ కట్గా నిన్న వాళ్ళ నాన్నగారు వాళ్ళ అబ్బాయి మాటలు విన్న తర్వాత చాలా క్లియర్ కట్గా కాన్ఫిడెంట్గా అర్థమైంది, అటువంటిది ఏమీ లేదు, దమ్ముంటే చూపించని అడిగారు. అంత తప్పు చేయలే వాళ్ళకి మాత్రమే అంత కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఇన్నాళ్ళు కూడా ఏకపక్షంగా ఆవిడ ఏం చెప్తే అదే వెళ్తుంది మీడియాలో. బట్ ఎప్పుడైతే నాణానికి రెండో పక్క ఏం జరిగింది అని చెప్పడానికి వాళ్ళ నాన్నో లేకపోతే ఆ అబ్బాయి నిన్న మాత్రమే వాళ్ళు మాట్లాడారు. సో ఇన్నాళ్ళు ఏకఛత్రాధిపత్యంగా సాగిపోతున్నా, నేను చెప్పిందే న్యాయం, నేను చెప్పిందే నిజం అన్నట్టు మాట్లాడుతున్నారు. పొగరాదు కదా సార్. సో ఈ సామెతలు బాగుంటాయి, ఎప్పుడు ఏందే పొగరాదు. నేను ఏమన్నా, ఇప్పుడు ఒక చెల్లెలు అన్న ఆ బాండింగ్ అయితే అమ్మాయి ఎలాంటి ఇబ్బంది పడేది కాదు, అన్నయ్య అని పిలిచేది, వదిన అని చౌదరిని పిలిచేది కదా రీతు. ఇప్పుడు ఫీల్ అనేది వేరు, ఇంకా నీకు లిటరల్లీ అన్నయ్య సన్నిధి నాకు పెన్నిది ఇలాంటివి ఏం అవసరం లేదు. బట్ ఆయన కూడా అదే అన్నాడు. ఆ టీవీ యాంకర్ ఎవరో వేరే వీడియో ఎవరు పంపించినట్టున్నారు, ఇది చూడండి అది రాఖీ కట్టిన వీడియో ఉందంటే, సార్ ఆ అబ్బాయి హీరో చాలా ఓపెన్గా పాపం చాలా ఇదే చెప్పాడు, చెల్లి గిల్లి అలా ఏం అంత ఇదేం లేదు సార్, మామూలు వీరు గుడ్ ఫ్రెండ్స్ అన్నారు. ఇవన్నీ కాదబ్బా సార్. ఇప్పుడు సరే పబ్ నుంచి వచ్చారు, నువ్వు అనుకున్నట్టుగానే తాగేసి వచ్చారు అనుకున్నావు, ఆ అబ్బాయికి అక్కడ కెమెరాలు ఉన్న సంగతి కూడా తెలియదు, లేకపోతే ఈవిడ చెప్తున్నట్టుగా సీక్రెట్ కెమెరాలు పెట్టిన విషయం ఆయనకు తెలిసి ఉండాలి కదా, ఏమీ తెలియదు. తెలియనప్పుడు అతని బాడీ లాంగ్వేజ్ నార్మల్గానే ఉంటుంది, న్యాచురల్గానే ఉంటుంది. ఎవరో చూస్తున్నారు కాబట్టి మనం ఇట్లా దూరంగా ఉండాలని ఏముండదు కదా. సో అలాంటప్పుడు ఆ కారిడార్లో కానీ ఆ లిఫ్ట్లో కానీ క్లోజ్ దాన్ని కానీ ఎందుకు మీద చేయలేదు, ఎందుకు ఆ రొమాంటిక్ ఎందుకు కనిపించలేదు? కానీ ఒక రోజు కాదు కదా, అన్ని రోజులు వచ్చింది కదా, ఒక్కసారైనా కనపడాలి కదా. మీరు బాగా గమనిస్తే లిఫ్ట్ లో ఒక ఫుటేజ్ ఉంది, అమ్మాయి ఇలా 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 అంటూ హైపర్ అయ్యి. ఫస్ట్ పాయింట్ అది ఆ అమ్మాయి కాదు, సరిగ్గా చూడండి, సరిగ్గా చూడండి. కాదు, రీతు వేరు, ఆ అమ్మాయి వేరు. అది మీరు క్లియర్ కట్గా అంటే నిన్న వాళ్ళు పాయింట్ చేసి మరీ చెప్పారు. సో ఆ మొహం కూడా చూపించకుండా అది ఇదే, అవి ఏదేదో తీసుకొచ్చి ఇదే అని చెప్పి చూపించడం చాలా తప్పు. అండ్ ఎస్పెషల్లీ ఒక అమ్మాయిని ఆవిడ జీవితాన్ని ఇలా రోడ్డును పెట్టడం అనేది చాలా చాలా తప్పు. అంటే సార్ ఇక్కడ ఇంకో డౌట్ ఏంటంటే, బిగ్ బాస్ లోకి వెళ్ళక ముందు నుంచి ఇష్యూ జరుగుతోంది. కరెక్ట్. ఇప్పుడు సమాధానం చెప్పడానికి ఆ అమ్మాయి కూడా లేదు కదా. అదే సార్, అంటే రీతు చౌదరిని లోపల పెట్టి తను వెళ్తుంది ముందే తెలిసి వెళ్ళిన తర్వాత
నిందలు వేస్తూ ఇప్పుడు ఈ అమ్మాయి లాక్ చేసి మరి ఇట్లా బయట పెట్టింది ఎవిడెన్స్. అమ్మాయి లాక్ ఆవిడ చేయలేదు, రీతు చౌదరి ఆవిడ అంతటికి ఆవిడే బిగ్ బాస్కి వెళ్ళింది అదే, ఆపర్చునిటీ ఈవిడ తీసుకొని ఇప్పుడు ఆవిడ సమాధానం చెప్పడానికి లేదు కాబట్టి నేను ఏదన్నా చెప్పచ్చు. మీరు చెప్పిన దానికి ఈ లిఫ్ట్లో వెళ్ళేది మాత్రమే ఇదైపోతుంది అనుకుంటే మీరు అక్కడ అసలు నా దగ్గర కెమెరానే లేదండి, అక్కడ బెడ్రూమ్లో కెమెరా పెట్టలేదండి అని చెప్పి నువ్వు నిజంగా ఇదిగో 1 గంటకి ఈ అమ్మాయి మా ఇంటికి ఎందుకు వెళ్ళిందండి అని చెప్పి నువ్వు అడుగున్నావు అనుకో, నీలాంటి వాళ్ళు సరే కొంతమంది నమ్మేసేవాళ్ళు అవునవునవును అందుకే వెళ్ళారు అని అడిగే అవకాశం ఉంది. ఇప్పుడు ఆవిడ దగ్గర కెమెరా కూడా ఉంది కదా, లోపల ఏం జరిగింది అనేది కూడా మనకు తెలిసిపోతుంది కదా. ఇప్పుడు దాని గురించి దాపరకం ఎందుకు, నాకు నీకు చూపించక్కర్లా, కోర్టులో సబ్మిట్ చేసి 65B అని కాపీ ఇస్తారు, ఇది జరిగింది ఇది జరగలేదు అని. ఓకే, ఇది పూర్వపరాలు ఇవి అని ఇస్తారు. నాకు చూడడం పాపం వేరే అమ్మాయి కదా, అమ్మాయి రేపు ఎవరన్నా పెళ్లి చేసుకోవాలనుకుంటుంది, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ అంతా కదా. సో ఏం జరిగిందనే ఫుటేజ్, దానికి ఎక్స్ప్లెనేషన్, వాళ్ళిద్దరు కూర్చొని బర్త్డే పార్టీ చేసుకున్నారా, లేకపోతే ఏదైనా సిట్టింగ్ చేసుకున్నారా, లేకపోతే ఏదైనా టీవీ చూసుకున్నారా, లేకపోతే ఏదైనా డిస్కస్ చేసుకున్నారా, ఎనీథింగ్ ఇట్ కుడ్ బి కదా. సో అది ఏం జరిగిందో ఆ కెమెరాలో చిత్రీకరణ అయి ఉంటుంది కదా. అంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఇంట్లోకి వెళ్ళారంటే అది తప్పు అవుతుందనే నిర్ధారించకూడదు అంటారు మీరు. ఖచ్చితంగా అదే కదా కోర్టు సినిమా చూపించింది నీకు. కోర్టు సినిమాలో వాడి పాపం ఒక పోక్సో కేసులో ఇరికిచ్చి వాడి జీవితం అంతా సంకనాకి వాళ్ళు పిల్లలు సార్, వీళ్ళు ఏంటి సార్ అసలు. అవును, పిల్లలకే ఇది ఉన్నప్పుడు పెద్దవాళ్ళు ఇంకా మెచ్యూర్డ్గా ఉంటారు కదా ఇవాళ రేపట్లో. పైగా జనాల్లో ఎలా ఉంటుందంటే ఇండస్ట్రీ పరంగా ఇండస్ట్రీ మీద ఉన్న ఒక చెడు అభిప్రాయం ఏంటి అని అంటే ఇండస్ట్రీలో అదే అంటున్నా కాదు. ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్గా అసలు ఎవరికి డౌట్ అక్కర్లా, నో అంబిగ్యూటీ. ఏంటంటే ఆ అమ్మాయి ఈ అబ్బాయి కలిసి అక్కడ రూమ్లోకి వెళ్ళారు కాబట్టి అదే జరిగింది అని నువ్వు అన్నట్టుగానే నేను ఇంకా ఎవరన్నా ప్రపంచం అంతా అనుకున్నట్టే అనుకుందాం. కానీ అక్కడ ఏం జరిగిందనే ఫుటేజ్ ఉంది కదా, చాలా క్లియర్ కట్గా. ఎందుకు మన మధ్య ఇంత డిస్కషన్? ఆవిడికి నిజంగా ఇక చాలా సింపుల్, ఇంత ఇది వచ్చినప్పుడు దమ్ముంటే నువ్వు చెప్పే మాట నిజమైతే చూపించు. రీతు చౌదరి చాటింగ్ ఉంది అని అమ్మాయి చెప్తోంది, రీతు చౌదరికి సంబంధించి చాటింగ్ ఉందంటోంది. ఈ చాటింగ్లు అనేవి ఈ మధ్య నేను ఈ రాజ్ తరుణ్ కేసు డీల్ చేసిన తర్వాత నాకు ఎంత ఇది వచ్చిందంటే జ్ఞానోదయమా. వాట్సాప్ చాటింగ్ అనేది ఇప్పుడు రాము ఎవరో అమ్మాయితోటి నా అసభ్యకరమైన ఇవన్నీ చేశాడని చెప్పి నేను ఇప్పటికిప్పుడు చాటింగ్ సృష్టించగలను. ఎలా? చాలా సింపుల్, 2 ఫోన్లు పెట్టుకొని ఒక దాంట్లో నీ పేరు సేవ్ చేస్తా, ఇంకో దాంట్లో నా నంబర్లే, ఒక నంబర్లో నీ పేరు రాస్తా, ఇంకో నంబర్లో అమ్మాయి పేరు నంబర్ రాస్తా, కొట్టుకోవడమే. అంత ఎందుకు అయ్యే గ్రాఫిక్స్ డెవలప్ అయిన దాంట్లో ఏది కావాలంటే అది ఎడిట్ చేసి పెట్టుకోలేమా? చాటింగ్లు అనేది మనం పక్కన పడేయచ్చు, అది ఏ రకమైన క్రెడిబుల్ ఎవిడెన్స్ కాదు అంటిల్ అన్లెస్ వాట్సాప్ వాడు ధృవీకరించి అని చెప్పి స్టాంప్ వేసి వచ్చే తప్ప ఈ చాటింగ్లు 100 పుట్టించచ్చు. అది కానీ సార్ జీవితాన్ని బయట పెట్టుకొని నాశనం చేసుకునేలాగా ఒక మహిళ ఈ విధంగా రోడ్డునికి ఎక్కి నా జీవితాన్ని చక్కదిద్దండి, నేను చక్కదిస్తానా అంటే మీడియా పరంగా కూడా మీడియా వైపు అడుగులు వేసిందంటే దానికి కారణం అదే కదా. కారణం అదే కదా కాదు, కారణం ఏంటి అని అడిగితే సార్ ఆవిడ చెప్పిన మాట ఏంటి, నాకు డైవర్స్ ఇప్పించమంది. డైవర్స్ ఏ మహిళకైనా డైవర్స్ దేనికి నువ్వు చెప్పు? అంటే భర్తతో కొంచెం ఇబ్బందులు ఉంటే సరే, చాలా ఇబ్బందులు ఉంటేనే భర్త నీతో లేడు ఇప్పుడు. ఓకే, భర్త ఎక్కడో ఉన్నాడు, మీ ఇంటికి కూడా రావట్లేదు, పిల్లవాడిని చూసుకోవడానికి వస్తే భర్తని ఇతను నన్ను అత్యాచారం చేయడానికి వచ్చాడు అని చెప్పి పోలీసులు పిలిచి రాత్రి 10 గంటలకు 1 గంటకు కూడా కాదయ్యో సార్, రాత్రి 10 గంటలకు నేను వాళ్ళ నాన్న చెప్తాడు ఏది ఆర్టీవీలో ఇంటర్వ్యూలో 10 గంటలకు వచ్చాడండి రాత్రి. 10 గంటలకు వస్తే మేము ఎలా చేస్తామండి? ఎవరు అతను? ముగ్గుడే కదా, బిడ్డకి తండ్రే కదా. అప్పుడు షీ టీమ్స్కి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి పంపించేశారట. ఆ తర్వాత పిలుచుకొచ్చి మీరు అట్లా వెళ్ళకూడదు అని చెప్పి, ఏంటి తన కొడుకుని తను చూసుకోవడానికి వెళ్తే అది కూడా చెప్పాడు, కొడుకుని చూసుకోవడానికి వచ్చాడనే చెప్పాడు. కానీ వాళ్ళు పెట్టిన కంప్లైంట్ ఏంటి, ఈ అబ్బాయిని అత్యాచారం, అది కూడా పెళ్ళాన్ని అత్యాచారం చేయడానికి వచ్చారని చెప్పి. ఎంత దారుణమైన అనిపించట్లేదా మీకేమి? ఆ టైంలో మద్యం దాకా వచ్చి ఉంటే ఒకవేళ అది అంటే సార్ ఇప్పుడు ఒక మహిళకి భార్య అయినా ఎవరైనా వద్దు అన్నప్పుడు వద్దు కదా సార్. అమ్మాయి దగ్గరికి రాడు కదా, ఆయనే చెప్తున్నాడు కదా కొడుకుని చూసుకోవడానికి వచ్చాడని చెప్పి. అదే బట్ అంటే నేను అంటుంది ఒకవేళ ఏదన్నా ఆవిడకి ముందుగా అర్థమయ్యి ఇతను బిడ్డని చూసుకోవడానికి వచ్చానే నెపంతో కొంచెం నా మీదకి ఏదన్నా సరే బేసికలీ దురుద్దేశంతో వచ్చాడనట్టు ఆ బిడ్డని చూసుకోవడం అనే దాంతో వచ్చాడని వాళ్ళ నాన్నే చెప్తున్నారు కాబట్టి, ఆ అమ్మాయి వాళ్ళ నాన్నే చెప్తున్నారు కాబట్టి మనకి వేరే ఇంక ఉద్దేశాలు ఏం లేదు. ఓకే, వాళ్ళ అమ్మ కూడా చెప్తుంది ఈ అబ్బాయి చాలా సార్లు నాకు ఫోన్ చేసేవాడు,
బిడ్డను చూపించత్తా అంటే నేనే ఇంక ఈ అమ్మాయికి తెలియకుండా బిడ్డను చూపించేదాన్ని అని వాళ్ళ అమ్మ చెప్పింది. సో ఆ అబ్బాయి ఈ ఇంటెన్షన్ చాలా క్లియర్. ఆ అబ్బాయి బిడ్డను చూసుకోవడానికి వెళ్ళాడు. సో దాన్ని వేరే రకంగా చిత్రీకరించి అంటే బిడ్డని ఏ రకంగా అయినా సరే అతనికి చూపించకూడదు అనే దీంతో పోలీసులకు కూడా ఫోన్ చేసి అతన్ని బయటకు పంపించేశారు. ఇటువంటి సరే ఇప్పుడు నేను అనేది అంటే సరే ఆ అబ్బాయి కూడా వెళ్ళాడు. నువ్వేమన్నావు డైవర్స్ అని అక్కడి నుంచి వద్దాం. డైవర్స్ ఎందుకు కావాలి ఏ మహిళకైనా? భర్త దగ్గర నుంచి ఇబ్బందులు ఉంటాయని. ఓకే, సో భర్త దగ్గర నుంచి ఇబ్బందులు ఉండకుండా ఉండడానికి డైవర్స్ కావాలా? సరే భర్త ఇబ్బంది పెట్టడబ్బా, భర్త ఎక్కడో ఉన్నాడు నీకు కనబడ్డు, ఇప్పుడు డైవర్స్ దేనికి? భరణం కోసమా? ఇప్పుడు ఆవిడ భరణం కూడా నాకు వద్దు అంది. ఇప్పుడు చెప్పు డైవర్స్ దేనికి? ఆవిడ నాకు భరణం వద్దు అంది అంటే ఇంకొకరితో పెళ్లి చేసుకోవడానికి. అబ్సల్యూట్లీ బ్యాంగ్ ఆన్ పాయింట్. ఓకే, డైవర్స్ మగాళ్ళకైతే ఇంకొకరిని పెళ్లి చేసుకోవడానికి ఉపయోగపడుతుంది, ఆడవాళ్ళకైతే ఒకటి భరణం క్లెయిమ్ చేయడానికి, లేదు ఇంకొకరిని పెళ్లి చేసుకోవడానికి. సో ఈవిడ ఆ భరణం క్లెయిమ్ చేస్తాను అనేది రూల్ అవుట్ చేసేసారు. నాకు భరణం వద్దు, నేను వెల్ ఎడ్యుకేటెడ్, MBA, BE, LLB, టాపర్, అన్ని నేను బిజినెస్ ఎక్స్పాన్షన్ ఇట్లాంటి 100 పెట్టుకోగలను అని చెప్పిన ఆవిడ ఖచ్చితంగా నాకు భరణం వద్దని చెప్పిన నేపథ్యంలో దట్ ఈస్ రూల్డ్ అవుట్. నెక్స్ట్ థింగ్ ఏంటి? పెళ్లి. వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవడానికి మాత్రమే ఈ డైవర్స్ పనికి వస్తుంది. ఇప్పుడు ఈవిడ వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటే అంటే డైవర్స్ ఎవరు అడిగారు? ఈఎంఐ అడిగింది, ఆ అబ్బాయి అడగలేదు. సో ఒకవేళ ఆ అబ్బాయికి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉంటే ఆ అబ్బాయి కదా డైవర్స్ అడిగేది. అవును కదా? అవును. ఆ అబ్బాయికి వేరే వాళ్ళతో ఎఫ్ఐఆర్ ఉంటే నాకు డైవర్స్ ఇప్పించేసేయండి, నేను వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను, లేకపోతే నాకు మీరు అన్నట్టుగా ఆ అమ్మాయితో ఎఫ్ఐఆర్ ఉంది, ఈ అమ్మాయి ఎఫ్ఐఆర్ ఉంటే ఆ అబ్బాయి డైవర్స్ అడగాలి. అడిగింది డైవర్స్ ఎవరు? ఈవిడ అడిగింది. కానీ ఈయన డైవర్స్ ఇవ్వలేదని ఆవిడ అడిగింది ఎందుకు? నీ బిడ్డను చూపించాలంటే నాకు డైవర్స్ ఇచ్చేసి, నీ బిడ్డను చూపించాలంటే నాకు ఇస్మత్ అంటే రాసి ఇచ్చేసి, ఇటువంటి ఎన్ని చెప్పినా సరే ఆయన ఓకే నీకు ఏం కావాలంటే అది అని చెప్పి ఆయన డైవర్స్ కూడా పంపించేశాడు పేపర్స్. నిన్నటి దాకా మనకి ఏ మీడియాలోనూ చూపించాల, బట్ నిన్న ఆ డైవర్స్ పేపర్స్ వచ్చిన విషయం ఆవిడ కన్ఫర్మ్ చేసింది. ఎప్పుడు ఆవిడ నాకు డైవర్స్ ఇప్పించని చెప్పి రోజు మీడియాలో కూర్చొని ఇంత ప్రతి ఛానల్కి వెళ్ళి ప్రతి శాటిలైట్ ఛానల్కి వెళ్ళి చేస్తే ఆవిడికి నోటీస్ వచ్చిందన్న విషయం ఇవాళ వాళ్ళ నాన్న వాళ్ళు బయట పెట్టేదాకా మనకు తెలియదే. నీ దగ్గర ఆల్రెడీ నోటీస్ ఉంది, సమాధానం ఇచ్చేసి కోర్టుకి వెళ్ళిపోతే వచ్చేస్తుంది. కోర్టు మరి నీకు ఈ రకంగా ఎందుకు? సరే అది కూడా వద్దాం. ఇప్పుడు డైవర్స్కి అప్లై చేసిన తర్వాత అంటే ఇక్కడ క్లియర్ ఇంటెన్షన్ ఎవరిది? డైవర్స్ కావాల్సి అడిగింది ఎవరు? ఆవిడే. అంటే వేరే పెళ్లి అనేది మోటివ్. రెండు ఆడదానికి డైవర్స్ భరణమా లేకపోతే పెళ్ళా? భరణం రూల్డ్ అవుట్, పెళ్లి వేరే పెళ్లి నువ్వు చేసుకుంటే ఈ కొడుకు పరిస్థితి ఏంటి? 2 ఏళ్ల వాడికి. సో బిడ్డ ఎవరు చూసుకోవాలి? అంటే కోర్టు నిర్ణయిస్తుంది దానికి సంబంధించి. అంటే వేరే పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిన తర్వాత కూడా ఈ బిడ్డ తండ్రి ఒంటరిగా ఉన్నా ఆ పెళ్లి చేసుకున్న వేరే భర్తతో ఈ బిడ్డ ఉండాలని కోర్టు చెప్తుందా? ఇప్పుడు సవత్తల్లి అంటారు, ఆడవాళ్లే సవత్తల్లి ప్రేమ అని చెప్పినప్పుడు ఇంక మగాడు ఏ రకంగా చూసుకుంటాడు? అప్పటికి వాళ్ళకి నా కొడుకు కాని అండి నేను ఎందుకు అయ్యా చూసుకోవాలి అనుకునే ఇది ఉంటది కదా. స్టార్టింగ్ లో పెళ్లి టైంలో మాట్లాడతారు సార్, 100 చెప్తారు నేను నీ బిడ్డ నా బిడ్డలా చూసుకుంటానని చెప్తారు. రేపు వాళ్ళిద్దరికి ఒక బిడ్డ పుట్టిన తర్వాత డిఫరెన్సియేషన్ ఖచ్చితంగా ఉంటది. ఎంత ఉన్నా లేకపోయినా వాడు నా రక్తం కాదనే విషయం అవతల వాడికి తెలిసినప్పుడు ఈ తండ్రి చూసుకున్నట్టుగా నేను అబ్బాయి ఎంత బాధపడ్డాడు అందరికీ తెలుసు. ఈ తండ్రి చూసుకున్నట్టుగా ఎవ్వడు చూసుకున్నాడు, కన్న తండ్రి చూసుకున్నట్టుగా ప్రపంచంలో ఎవరు చూసుకోడు, అది అందరికీ తెలిసిన. సో ఇక్కడ డైవర్స్ ఆవిడ అడుగుతుంది. మరి ఆవిడ వేరే పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే నా బిడ్డ పరిస్థితి ఏంటి అనే ఒక భయం, బాధ ఖచ్చితంగా కన్న తండ్రికి ఉంటుంది. ఆ కన్న తండ్రి బాధే కదా నేను ఆ అబ్బాయి చూపించింది, ఆ కన్న తండ్రి బాధ కోసమే కదా ఆయన అక్కడికి వెళ్ళింది. ఆ పోలీసులు ఆయన్ని అక్కడి నుంచి ఎంత క్రూరం అండి, ఎంత క్రూరం. కన్న తండ్రిని బిడ్డకి చూపించకుండా సరే తండ్రిని వేధిచ్చావు సరే వాడికి ఏం తెలియదు, పుడతాడికి వాడికి హక్కు ఉంటుందా లేదా? ఇప్పుడు సరే మీకు పెళ్ళైందా? లేదు సార్. పిల్లలు ఉన్న వాళ్ళకి అర్థం అవుతుంది. తల్లి ఎంతసేపు ఎత్తుకున్నా చూసుకున్నా కూడా తండ్రి దగ్గర వాళ్ళు పొందే ఆ గారాభం, ఆ ముద్దు అది వేరు. ఖచ్చితంగా అది మిస్ అయితే వాళ్ళు వేరే రకంగా తయారవుతారు, కొంత సైకో ఇవన్నీ వస్తాయి. నీకు బిడ్డ మీద నిజంగా ప్రేమ ఉంటే చాలామంది నిజంగా భర్త వేరే ఎఫ్ఐఆర్లు పెట్టుకున్నా కూడా ఏదో రకంగా వాడిని చేసుకొని ఆ బిడ్డకి దగ్గర చేసుకొని
చేయాలి అని చెప్పి చాలామంది వస్తుంది. జానీ మాస్టర్ కేసు తీసుకోండి సార్. సో సృష్టి అనే అమ్మాయితో ఉంది అని చెప్పి అనుకుంటారు నేపథ్యంలో, ఆవిడ ఏ రోజు సుమలత గారు నువ్వు వెళ్ళిపో, బిడ్డను చూడడానికి రావద్దు, డైవర్స్ ఇచ్చి నాకు భరణం ఇచ్చి ఏం అడగల. ఆవిడకి భర్త కావాలి, పిల్లల్ని అనాథలు కాకూడదు. అదే కదా మన పంతంతో బిడ్డల జీవితం నాశనం చేయకూడదు కదా సార్. నాకు ఒక డౌట్ సార్, మిమ్మల్ని ఎప్పటి నుంచి అడగాలనుకుంటున్నాను నేను. ఎప్పుడు మగాళ్ళ పక్షాన ఎలా సార్ మాట్లాడగలుగుతారు? అంటే మీరు ఎందుకు ఆడవారిలో కూడా తప్పు ఉంటుంది అని ఒక నిర్ధారణకు వచ్చి మాట్లాడతారా, లేకపోతే ఎలా న్యాయం పక్కన నిలబడుతున్నారా, ఎలా? అలా ఏం లేదు, నువ్వు నన్ను అడిగే కేసుని బట్టి ఉంటుంది సార్. రాజ్ తరుణ్ లావణ్య కేసులో రాజ్ తరుణ్ గారి వైపు, జానీ మాస్టర్ ఎస్టీ వర్మ కేసులో జానీ మాస్టర్, ఓకే, సుమలత గారి వైపు, ఓకే. ఇప్పుడు అదే చెప్తున్నా సార్. ఇప్పుడు లేకపోతే ఇప్పుడు జానీ మాస్టర్ ఎందుకు తప్పు పడతాను? అదేలేండి, తప్పు పట్టడం అంటే అది కూడా ఏం లేదు. ఆయన మతం ప్రకారం ఆయన 2-3 చేసుకునే ఇది ఉంది ఆయనకి. బట్ నేను ఇక్కడ సపోర్ట్ చేసింది ఆ రోజు నుంచి ఈ రోజు దాకా జానీ మాస్టర్ కేసులో ఎవరైనా అన్యాయానికి గురయ్యారంటే అది సుమలత గారు. చాలా మంది అదే ఫీల్ అవుతున్నారు సార్. శేఖర్ భాష గారు ఇప్పుడు మగాళ్ళ వైపు మాట్లాడతారు. అంత అన్యాయానికి గురైన ఆవిడ ఏ రోజు నిజంగా చెప్పాలంటే ఇవాళ గౌతమి చౌదరి చేస్తున్న టైప్లో సుమలత గారు చేసి ఉండొచ్చు కదా. ఇప్పుడు రీతు చౌదరి నా మొగుడిని ఎగరేసుకుపోయింది అన్నట్టుగా ఏదో చెప్తున్నప్పుడు, ఈవిడ దగ్గర ఏదో సాక్ష్యాలు ఉన్నప్పుడు, ఈ అమ్మాయి ఈ సృష్టి వర్మ అనే అమ్మాయి నా మొగుడిని ఇది చేసుకుంది అని చెప్పి ఆవిడ ఏ రోజు బయటకు వచ్చి రచ్చ చేయలేదే. అదే అదే కదా, ఆవిడకి ఏంటి, కుటుంబం ముఖ్యం, పిల్లలు ముఖ్యం, వాళ్ళ జీవితం ముఖ్యం. సో నేను అనేది అదే సార్, మీకు గొడవలు ఉండొచ్చు కాక, ఓకే, ఆ అమ్మాయి గౌతమికి ధర్మ మహేష్కి మధ్య గొడవలు ఉన్నాయి. గొడవలు ఉన్నప్పుడు ఏదైనా కొట్టుకుని తిట్టుకుని ఏమన్నా చేసుకోండి, పిల్లాడి మీద పడకూడదు కదా. సరే మనం కొట్టుకుందాం తిట్టుకుందాం, బిడ్డని ఇన్ఫ్యాక్ట్ విడిపోయి వేరే వేరే ఉన్నా కూడా బిడ్డ జీవితం తీసుకో. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నారు, 2 పిల్లలు, రేణు దేశాయ్ గారితో, అంటే ఇప్పుడు వేరే ఆవిడతో మూవ్ ఆన్ అయ్యారు. బట్ రోజు లేకపోతే వీక్లీ ఎప్పుడు వచ్చి ఆ పిల్లలు అలా చూడడం, వాళ్ళకి అన్ని చూసుకోవడం ఆయన చేస్తున్నాడా లేదా? నువ్వు నా దగ్గర రాకూడదు, నువ్వు వస్తే నీ మీద తిరిగి రేపు కేసు పెడతా, లేకపోతే షీటీమ్స్ పిలుస్తా అని చెప్పి ఆవిడ అందా పవన్ కళ్యాణ్? ఏ అప్పుడు వాళ్ళు విడాకులు కూడా తీసుకున్నారు, కళ్యాణ్ గారు కానీ రేణు దేశాయ్ గారు కానీ. బట్ మీరు విడాకులు తీసుకోక ముందే కదా ఇది స్టార్ట్ అయ్యింది. అదే అదే అంటున్నాను. ఏదైనా సరే విడాకులు తీసుకోక ముందే స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిన తర్వాతే వాళ్ళు మనం ఇంకా ఉండలేకపోతున్నాం అనుకున్నప్పుడు, ఎవరన్నా 2 వ్యక్తులు ఇదివరకులా కాదు కదా, ఉండలేకపోతున్నాం అనుకున్నప్పుడు ఏడుస్తూ కొట్టుకుంటూ అక్కడ బతకడం కన్నా వెళ్ళిపోవడం మంచిది కదా. సో అదే పవర్ స్టార్ అయినా ఎవరైనా అదే సమ్మతం, ఎవరికైనా అదే మంచిది కూడా. ఉండి కొట్టుకుని తిట్టుకునేది ఆ పిల్లల చూస్తూ వాళ్ళు ఏమిటి చి ఇది అని చెప్పి వాడికి పెళ్లి మీద విరక్తి పుట్టే రేంజ్ లో పిల్లలు తయారవుతారు. దట్స్ నాట్ కరెక్ట్. ఓకే, ఈ కేసులో సార్ దీనికి ఎండ్ అంటే ఏం చెప్పొచ్చు సార్? ఎండ్ అయిపోయిందండి. ఇప్పుడు ఆవిడ అడిగింది డైవర్స్, ఈయన ఇచ్చేసారు. ఆవిడ భరణం అడగలేదు, ఈయన దానికి సంబంధించి. బట్ నిన్నటి దాకా ఆ విషయం తెలియలే. నిన్న వాళ్ళ నాన్న వచ్చి 10 కోట్లు గురించి మాట్లాడతారు. 10 కోట్లు అంటే అండి, 10 కోట్లు నేను మామూలుగా అడగలేదండి, వీళ్ళిద్దరు గిస్మత్ బ్రాండ్ పెట్టారు కదండి, ఈ గిస్మత్ బ్రాండ్ లో ఇప్పుడు దాకా 25 కోట్ల దాకా ఆదాయం వచ్చి ఉంటుందండి. 25 కోట్ల ఆదాయం వచ్చి ఉంటుందండి. సగం అయినా సరే నా కూతురికి ఇవ్వాలి కదా, సగం అంటే సరే 10 కోట్లు అనుకుందాం. 10 కోట్లు 5 సరే 5 కోట్లు పక్కన పెట్టారు, 10 కోట్లు అది నేను అడిగానండి. ఆవిడ పక్కనే ఉంటది. ఆవిడేమో బయటకి నాకు అసలు భరణం వద్దు, నేను రాజవంశము, నాకు BA LLB అది మార్కెటింగ్లో ఇది చెప్తారు, లాలో అది చెప్తారు, ఇవన్నీ ఆవిడ చెప్తుంది. వాళ్ళ నాన్న పక్కనే కూర్చొని 10 కోట్లు గురించి మాట్లాడతారు. ఇప్పుడు భరణం వేరు, ఈ బిజినెస్ లో వచ్చిన లావాదేవీలు. మంచి మాట అడిగారు. ఇప్పుడు గిస్మత్ అనేది బిజినెస్, దానికి IT రిటర్న్స్ ఉంటాయి సార్. ఓకే, 25 కోట్లు మాట వరుసకి ఆ 25 కోట్లు వచ్చాయనే విషయం IT రిటర్న్స్ లో తెలుస్తుంది. వాళ్ళు సబ్మిట్ చేయాలి కదా, కంపల్సరీగా ట్యాక్స్ కట్టాలి కదా. ఒకవేళ వాళ్ళు నిజంగానే అది ఆ గిస్మత్లో షేరు ఇవన్నీ అనుకుంటే లెట్ దెమ్ బ్రింగ్ ద IT రిటర్న్స్. 25 కోట్లు ఈజ్ దారుణమైన ఎగ్జాగరేషన్ అనమాట. నాకు తెలిసింది ఏంటంటే దాని నుంచి వచ్చిన లాభమో లేకపోతే ఏదో అక్కడికక్కడే ఖర్చు అయిపోయింది. ఆ ఇంటి రెంట్లకి ఆ కార్లకి తప్ప అంత మిగిలినంత సీన్ కూడా లేదు అనే విషయం మనకు తెలుస్తుంది. ఉంటే చూపించమనండి ప్రతి దానికి సాక్ష్యం. బెడ్రూమ్లో కెమెరాలు పెట్టి సాక్ష్యాలు తీసుకొచ్చే మీరు ఏ సాక్ష్యాలు లేకుండా ఓన్లీ ఆరోపణలు ఎందుకు చేస్తున్నారు? ఇప్పుడు మీరు గచ్చిబౌలి PS లో ఈయన మీద 498A కేసులు పెట్టారు.
సో మన దేశంలో ఉన్న ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి, మగాడి దుస్థితి ఏంటంటే, నేను పోరాడుతున్నది కూడా ఫస్ట్ నుంచి, ఈ కేసులు పెట్టడానికి పెద్ద సాక్ష్యాలు అక్కర్లా. ఎందుకంటే ఏమండి ఇంట్లో జరిగిన దానికి మేము ఎక్కడ సాక్ష్యాలు తీసుకొస్తామండి అని చెప్పి ఆడవాళ్ళు గృహ నన్ను కొట్టేశాడు, తిట్టేశాడు, చంపేశాడు అని చెప్పి చెప్పడానికి నేను ఎక్కడ సాక్ష్యాలు తీసుకొస్తానండి అంటారనే, సరే కానిలేండి కేసులు అయితే పెడతామని చెప్పి అప్పట్లో తీసుకునేవాళ్ళు. ఇప్పుడు సాక్ష్యాలు ఎందుకు రావు? బెడ్రూమ్లోనే నువ్వు కెమెరా పెట్టినప్పుడు వేరే అమ్మాయితో ఎఫ్ఐఆర్ నువ్వు ప్రూవ్ చేద్దాం అనుకుని పెట్టావు, మరి ఇప్పటిదాకా అది కూడా బయట పెట్టలేదు, అది పక్కన పెట్టు. మరి నేను కొడుతున్నారు, తిడుతున్నారు, బూతులు తిడుతున్నారు అనేదానికి సాక్ష్యాలు ఏమైనా ఉండుంటే అవి ఈ తెలివితేటలతో అవి కూడా ఎప్పుడో గ్యాదర్ చేస్తే దానివి కదా, ఎందుకు లేదు? సరే ఇవాళ తిట్టాడు, రేపు తిట్టాడు, తెలుగుని అలవాటే కదా, అంతెందుకు ఆయన వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు గొడవ చేసింది కూడా రికార్డ్ చేసి అది సాక్ష్యంగా ప్రొడ్యూస్ చేయొచ్చు కదా. అదే ఏవి కనబడమే, ఓన్లీ మాటలు ఏమైనా పడతాయి. నిన్న ఒక యాంకర్ అడిగారు చాలా క్లియర్ కట్గా, వాళ్ళకి అక్కడ ఫారెస్ట్ భూమి ఆక్రమించేశారండి, ఇక్కడ అది ఉందండి, ఇక్కడ ఇది ఉందండి అంటే, ఏమండి ఆధారాలు ఏమన్నా అంటే ఆ ప్రూఫ్ ఉంది తీసుకొస్తాను అంటే, తీసుకొచ్చినప్పుడు మాట్లాడదామండి, ఇప్పుడు ఇది మాట్లాడుకుందాం. సో మీరు నేను అడిగేది ఏంటంటే, మీడియా వాళ్ళందరూ కూడా ఆధారాలతో మాట్లాడేది కాదు, ఆధారాలతో మాట్లాడేది నమ్మండి. ఆవిడని అడగండి. ఊరికి ఇది అన్నారనుకోండి, నా ఇది కడుపుతూ ఉన్నప్పుడు నన్ను ఇట్లా పెట్టి కడుపు మీద ఇట్లా తోసేశారండి, అవునా విన్నాను సార్ నేను, అది సాక్ష్యం ఏది? సార్ బెడ్రూమ్ లో కెమెరా పెట్టే వాళ్ళకి అంటే కాదు సార్, ఇప్పుడు నార్మల్ గా అనుకుందాం సార్, ఇప్పుడు చాటింగ్ ఆ అమ్మాయి లాక్కొని చదువుతున్న టైంలో కోపావేశం నెట్టాడు సార్, దానికి ఎలా సార్ సాక్ష్యం క్రియేట్ అవుతుంది? అదే అంటున్నాను, నెట్టాడు, నువ్వు ఉన్నావు ఆ టైంలో? ఆవిడ చెప్తా, ఆవిడ అదే చెప్తోంది. ఇప్పుడు ఈయన కూడా కూర్చొని 100 చెప్తాడయ్యా, ఇప్పుడు చెప్పేదానికి నోటి మాటకి ఏది సాక్ష్యం? ఇప్పుడు గచ్చిబౌలి పిఎస్లో నువ్వు ఇంత కంప్లైంట్ రాసి ఇప్పుడు రాయొచ్చు, ఇంకా దారుణంగా రాస్తారు లాయర్లు కూర్చోబెట్టి చాలాసార్లు, అమ్మా ఇలాంటి వర్కౌట్ అవుదమ్మా, ఇలా రాయాలి అని చెప్పి మరీ రాయిపించే కంప్లైంట్లు ఉన్నాయి సార్. మనం ఒకసారి ఓన్లీ కోర్టు లా వాళ్ళు ఆలోచించినట్లుగా సాక్ష్యాలు సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ లాగే కాకుండా ఒక మనిషిగా ఆలోచిస్తే, కడుపుతో ఉన్న ఆడ మనిషిని తోసిన వ్యక్తికి అసలు మనం అతనికి ఒక చిన్న సపోర్ట్ గా మాడాలని కూడా బాధే కదా. తోస్తే ఆడని ఆవిడ చెప్పడం వేరు, తోయడం వేరే. ఓకే అదే అంటున్నా. ఇప్పుడు సరే తోసే నేపథ్యం ఉంది అనుకుందాం సార్, ఆవిడ అంత పకడ్బందీగా ఈ ఆధారాలు గ్యాదర్ చేయడానికి అలా కెమెరాలు పెట్టి ఇంత చేసుకున్నప్పుడు, ఎన్ని సంవత్సరాల నుంచో లేకపోతే 6 నెలల నుంచో తెలియదు ఉన్నప్పుడు, ఆవిడ ఆ రోజు ఏ బిహేవియర్ అయితే జరిగిందో అదే బిహేవియర్ రిపీట్ చేసి, సరే తొయ్యడమో లేకపోతే తిట్టడమైనా జరుగుతుంది కదా, అదైనా క్యాప్చర్ చేసి చూపించాలి కదా, ఎందుకు చూపించలేదు? ఇప్పుడు అమాయకులు వేరు, ఇలా తెలివైన వాళ్ళు వేరు. ఈవిడ చాలా తెలివైందనే విషయం మనకు అర్థమవుతుంది, చాలా చదువుకున్న విషయం. ఈ అబ్బాయి కన్నా చాలా చదువుకున్నది, అంటే అరే బీటెక్, ఎల్ఎల్బి, ఎంబీఏ అన్నిట్లోనూ మళ్ళీ టాపర్. ఓకే, అంటే ఎడ్యుకేషన్ ఈ విధంగా వాడుతుంది అంటున్నారా? ఈయనకన్నా ఆవిడ ఏజ్లో పెద్దది, చదువులో పెద్దది. ఈయన బీటెక్ 3rd year డిస్కంటిన్యూ. అన్ని తెలివితేటలు లేవు ఈయనకి, అన్ని తెలివితేటలు సంబంధం లేదు కదా సార్, సంబంధం ఉందంటారా? ఎందుకు లేదు? ఈవిడ అదే చెప్తుంది కదా, గిస్మత్ అంతా నేనే పైకి తీసుకొచ్చాను, మార్కెటింగ్ ఎలా చేయాలి, ఆ బ్రాండ్ ఎలా బిల్డ్ చేయాలి, ఆ మామూలు రిటైల్ కస్టమర్స్ ఎలా తీసుకురావాలి, ఇవన్నీ కూడా నేను చేశాను సార్. ఇక్కడ చిరిగిపోతే సార్ ఇక్కడ ఒక ఇది పెట్టుకుంటే అది కవర్ అవుతుంది, ఇది దీన్ని చూడరు, ఇక్కడ చూస్తారు. షీఈస్ వెరీ ఇంటెలిజెంట్, చాలా క్లియర్ కట్ గా ఇది మాకు అక్కడ చెప్పారు, ఇక్కడ చెప్పారు. అందుకేనా బిగ్ బాస్ లోకి వెళ్ళిన తర్వాత లాక్ చేసి బయట ఎవిడెన్స్లు పెట్టింది అంటే అదేనా? ఆవిడ చాలా తెలివైంది అనే విషయానికి ఇన్ని అక్కర్లేదండి. అక్కడ బెడ్రూమ్లో కెమెరా పెట్టి అక్కడ నుంచి అండ్ వాళ్ళ సాక్ష్యాలు ఎవరు, ఈ అబ్బాయి వాళ్ళ నాన్నతో మాట్లాడిన కాల్ రికార్డింగ్ ఈవిడ తీసుకొచ్చి బయట పెట్టింది అంటే ఈవిడ ఎంత అమాయకురాలు సార్. ఈయన పాపం తీసుకో కాల్ రికార్డింగ్ అని ఇస్తారా లేకపోతే వాళ్ళ నాన్న ఇస్తారా? సో ఫోన్లో బగ్గు పెట్టడము, లేకపోతే ఏదో రకంగా అది క్లోన్ చేయడము, ఏదో ఒకటి చేయాలి, లేకపోతే ఇంకెవరైనా హై లెవెల్లో హ్యాకింగ్ మాట్లాడుకుని చేయాలి తప్ప. సో ఇన్ని తెలివితేటలు ఉన్న మనిషి సాక్ష్యాలు చూపించవచ్చు కదా. ఆరోపణలు చేయడం వేరు, సాక్ష్యాలు చూపించడం వేరు. మీరు ఇలా అంటే అన్ని తెలివితేటలు ఉన్న వాళ్ళు ఇలా దీనంగా మాట్లాడలేరా? కాదు సార్, ఇప్పుడు గాయాలైతే ఒంటి మీద గాయాలైతే వాటికి సాక్ష్యాలుగా చూపెట్టగలం, పరిగణించగలం. కానీ మనసుకి గాయం అయితే దాన్ని ఎలా సార్ చూపెడతారు? చూపించలేము. అయితే అమ్మాయి చెప్తుంది అదే కదా, నా మనసుకు గాయమైంది, నా జీవితాన్ని నాశనం చేశారు అని అమ్మాయి చెప్తుంది. దాన్ని ఎట్లా మన సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ గా బయట? అబ్బాయి మనసుకు కూడా గాయమైంది, ఆ అబ్బాయి కూడా చూపించలేడు. అయితే ఏంటి ఇప్పుడు? ఓకే,
ఇది ఇప్పుడు ఇది వైరు, దీంట్లో కరెంట్ చూపించు అన్నట్టుగా సార్ మనసుకి గాయమైంది. సరే అయితే ఏంటి, మనసుకి గాయమైతే మీరు అదే అంటున్నాను, మీకు గాయమైంది నేను ఒప్పుకుంటాను. ఆయన వేరే అమ్మాయిలతో వెళ్ళాడని మీరు భావించడం నేపథ్యంలో మీకు గాయం అయి ఉండొచ్చు. మీరు దానికి చేయగలిగింది ఏంటి? డైవర్స్ తీసుకోవడం. దానికి చట్టంలో ఏ రకంగా ఆయన లోపల ఇచ్చి శిక్షలు పెట్టడా లేవు. సో అలా అని మీడియాలో గంటలు కూర్చున్నంత మాత్రం మీ గాయం మానిపోద్దా? నాకు తెలియదు. సో దీనికైతే ఓవరాల్ గా ఇప్పుడు ధర్మ నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడానికి ఏంటి కారణం? అసలు ఎందుకు మాట్లాడలేదు? ఇప్పుడు అదే అంటున్నా, ఈవిడ చెప్పిందే ప్రతి ఛానల్లో చెప్పి అలా నెల రోజుల పాటు రకరకాల ఛానళ్ళు తిరిగి ఇవన్నీ చేసింది. ధర్మ ఒకే ఒక మాట మాట్లాడాడు నిన్న, నాకు నా కొడుకు కావాలి సార్, వాడి కోసం నోరు మూసుకున్నాను, ఆ ఇంటికి వెళ్తే నన్ను తోసేశారు, కనీసం చూపించలేదు నా కొడుకుని, 2 నెలలు 3 నెలలు అయింది, బర్త్డే వస్తుంది వాడికి, కనీసం లాస్ట్ టైం వాడిని పట్టించుకోవట్లేదు, కొడుకుని చూపించాలంటే కొడుకు బర్త్డే కోసం స్పెషల్గా 6 లక్షలు ఇచ్చి సాంగ్ చేసేట. సో అంటే బాగున్నప్పుడు లెక్కలు, బాగాలేనప్పుడు విలువలు మాట్లాడతారంటారు చూడండి సార్. జనరల్గా అలాగే ఉంటుంది ఎవరికైనా కూడా. ఇప్పుడు ఇదే గౌతమి చౌదరి నిన్న నేను ఒక ఛానల్లో ఇంటర్వ్యూ కూడా ప్లే చేశాను సార్, మీరు కూడా చూడండి. ఏదో వాల్ పోస్ట్ ఏదో ఛానల్, దాంట్లో ఈవిడ గిస్మత్ బ్రాండ్ ఏదో ఒక గుంటూరు బ్రాంచ్ లేకపోతే ఏదో బ్రాంచ్ ఓపెన్ చేయడానికి నిఖిల్ సిద్ధార్థ హీరోని గెస్ట్గా పిలిచి ఆయన పక్కన కూర్చొని వీడు మాట్లాడుతూ, ఇది బ్రెయిన్ చైల్డ్ ఆఫ్ మహేష్ అండి, మహేష్ పగళ్ళు రాత్రి కష్టపడి ఈ స్టేజ్కి తీసుకొచ్చాడు. మహేష్ అండ్ ఇంకొక అతని ఫ్రెండ్ గౌతమ్, వీళ్ళిద్దరూ కలిసి ఇంత గౌతమి కాదు గౌతమ్. ఇప్పుడు ఆవిడ చెప్తున్నది ఏంటి, వీళ్ళకి నేనే తీసుకొచ్చానండి, నేనే చేశానండి. మీరు అది ఇది పక్కన పెట్టండి సార్. నాకు ఇప్పుడు ఒకటి చెప్పాలంటే సార్, వీళ్ళిద్దరి ఇష్యూ వల్ల వాళ్ళిద్దరికి ఎంత బెనిఫిట్ అయిందో, అంటే ఏం జరుగుతుంది ఆయన నాకు తెలియదు, కానీ ఈ కిస్మత్ మండికి మాత్రం బాగా బ్రాండింగ్ జరిగింది సార్. ఏం బ్రాండింగ్ జరిగిందో, అక్కడ ఉన్న వాళ్ళని కూడా, ఆ షెఫ్ని కూడా రౌడీలను పెట్టి బెదిరించి అక్కడి నుంచి తీసుకొచ్చేసి ఆ బ్రాండ్, ఇప్పుడు ఆ బ్రాండ్ మీద వచ్చే డబ్బులన్నీ కూడా నాకు కావాలి అని ఈవిడ, లేదు ఇవ్వకూడదు నా కొడుకుకే ఇవ్వాలని ఆయన, నాకు అక్కర్లా, ప్రతి పైసా నా కొడుకుకే ఇస్తా, లేదు నాకే ఇవ్వాలని ఈవిడ. అది పంచాయతీ. అంటే కొడుకు పేరు మీద వాళ్ళ నాన్న చెప్తున్నారు కదా. అప్పుడు కాదు, ఈ పంచాయతీ అంతా మీకు జనవరిలో స్టార్ట్ అయింది. ఆయన వేరే వాళ్ళతో తిరిగాడా, 23లో స్టార్ట్ అయిందని చెప్తున్నా అమ్మాయి. ఆ గొడవలు వేరు, మీడియా ముందుకు వచ్చి ఇలా రచ్చ చేసుకోవడం అనేది అప్పుడే ఎందుకు స్టార్ట్ అయింది అంటే, ఏదో వీళ్ళిద్దరు పెద్ద సరిగా లేదు, ఆ అమ్మాయి వేరే చోటకి వెళ్ళిపోయి అలా ఉండడం, అలాంటివి ఉన్న టైంలో కొడుకుని చూసుకోవడానికి వస్తే రానివ్వకుండా, నీకు కొడుకు కావాలి అంటే ఈ గిస్మత్ బండి నా పేరు మీద రాయి అంటే, ఎవరిదంటే ఎవరి పేరు మీద ఉంటే అంతా మనకే కదా సార్ అంటే, లేదు నా పేరు మీద రాయి, లేదు నా పేరు మీద రాయి, లేకపోతే కొడుకుని చూపించను. ఇప్పుడు ఆవిడ పేరు మీద ఉంటే, నేను వాళ్ళ నాన్న అదే అడిగారు, ఆవిడ పేరు మీద ఉంటే మళ్ళీ ఆవిడ పేరు మీద రాయడం ఏంటండి? జనవరిలో ఆవిడ పేరు మీద రాయించుకున్న డాక్యుమెంట్ ఉంది. మరి ఆవిడ ఏం చెప్తుంది, ఫస్ట్ నుంచి నేనే పెట్టా, నేనే చేసా, నా బ్రాండ్ అంటే, మరి నీ బ్రాండ్ అంటే చూపించమనండి. అంతకుముందు అవి నిన్న ఒక డాక్యుమెంట్ తీసుకొచ్చి ఆ ఫస్ట్ బ్రాంచ్ నా పేరు మీద ఉంది, ఉండొచ్చు. ఒక బ్రాంచ్ ఉన్నంత మాత్రం బ్రాండ్ నీ పేరు మీద ఉందా? సో ఆయన నిన్న అదే జనవరిలో ఆయన రాసిచ్చాడు. ఆ రాసిచ్చడానికి కూడా డబ్బులు, అంటే నేను నీ దగ్గర ఒక మంచి బ్రాండ్ ఉంది, నేను కొనుక్కోవాలనుకుంటున్నాను, ఇంత డబ్బులు ఇచ్చి కొనుక్కుంటా, ఆ బ్రాండ్ ఫ్రాంచైజీ రూపంలో వాటెవర్ ఇట్ మే బి. అది బట్ నీ దగ్గర నేను కొనుక్కోకుండా ఫ్రీగా తీసుకున్నాను అనుకో, దాని అర్థం ఏంటి? ఎలా తీసుకుంటారు సార్ అసలు? ఎలా తీసుకుంటారంటే ఫ్రీగా నువ్వు నాకు రాసి ఇచ్చేసావు, కానీ నేను నీకేం డబ్బులు ఇవ్వాలి. సో వినేవాడికి చూసేవాడికి ఏం అర్థం అవుతుంది? వేరే రకంగా ఎలా అర్థం అవుతుంది చెప్పు. ఎలా చెప్పాను సార్? కొంచెం ఒకటి ఎయిదర్ ఫ్రెండ్లీగా వీడు ఏదో అంత వీడు ఒక గిఫ్ట్ ఇచ్చాడు, ఓకే, లేదు ఇంకా ఉంటాయి సార్, ఇంకా అంటే మేడం మీద కత్తెట్టి బెదిరించడం, బ్లాక్ మెయిలింగ్, లేదంటే ఇల్లీగల్ అఫైర్లు కొంతమంది రకరకాలుగా అనుకోవచ్చు, వాటెవర్ అది. బట్ చట్టం ఏం చెప్తుందంటే, ఒక ఫెయిర్ డీల్ మాత్రమే మేము గుర్తిస్తాం. విన్ విన్ సిచ్యువేషన్లోనా? ఇప్పుడు నేను నీకు ఇది ఇచ్చినప్పుడు నాకు అంత లాభం జరుగుండాలి.
అంత లాభం జరిగితేనే నేను నీకు ఇచ్చినట్టు. ఇక్కడ ఏం లాభం వచ్చింది? మరి నేను విన్నది ఏంటంటే 10,000 ఏదో ఇచ్చినట్టు రాసుకున్నారట. 10,000? 25 కోట్లు ఇచ్చే బ్రాండ్కి 10,000 ఏంటి నాకు అర్థం కాల. నాకే అర్థం కాలేదు సార్ ఏంటో లెక్కలు. బేసికల్లీ అదేంటన్నా సార్, బ్రాండ్ రాశారు అనేది నిజం. ఆ డాక్యుమెంట్ ఆవిడే నాకు వేరే వాళ్ళ త్రూ నాకు పంపించింది. మీరు ఏదో మాట్లాడుతున్నారు. సో జనవరిలో ట్రాన్స్ఫర్ అయింది. తర్వాత ఎప్పుడైతే అది అయిన తర్వాత కూడా బిడ్డను చూపించలేదు అనే విషయం ఈయన దగ్గరికి వచ్చిందో ఈయన వెంటనే అబ్జెక్షన్ పెట్టాడు. సో ఇలా నా చేత బలవంతంగా రాయించుకుంది. సరే నేను రాసిన తర్వాత కూడా నా బిడ్డ నాకు చూపించకపోతే ఇంకా నేను చేసింది దేనికి అని ఆయన అబ్జెక్షన్ పెట్టాడు. అవునా, బ్రాండ్ ఎలా ఇవ్వో నేను చూస్తాను అని చెప్పి ఆవిడ అప్పుడు ఫస్ట్ వెళ్ళి కేసు పెట్టింది. ఏం కేసు పెట్టింది? బ్రాండ్ ఇలా నాకు రాసి ఇవ్వకుండా చీట్ చేస్తున్నాడు అని కాదు. అదైతే అదే పెట్టాలి కదా. వరకట్నపు వేధింపు, కొట్టాడు, తిట్టాడు, గృహహింస. మరి దేనికైనా సాక్ష్యాలు ఉంటే పోలీసులు ఇప్పటికే ఆయన అరెస్ట్ చేయడము అలాంటి ఉండాలి కదా. ఏమీ లేవు. ఒక సాక్ష్యం, అది ఇంత మీడియా తిరిగిన ఆవిడ ఏమున్నా చూపించుండాలి కదా. ఇదిగో ఆయన తిట్టాడు, తిట్టిన రికార్డ్. ఇదిగో ఆయన కొట్టాడు, కొట్టిన రికార్డ్. అంటే మిగతా వాళ్ళు నేను అడగను. మిగతా లేడీస్ కొట్టేటప్పుడు ఎవరైనా రికార్డ్ ఎక్కడ చేస్తారు సార్? బెడ్రూమ్ కెమెరా పెట్టిన వాళ్ళకి ఇది పెద్ద విషయం కాదు సార్. ఇప్పుడు సార్ తిట్టే కొట్టే హ్యాబిట్ ఉన్న హస్బెండ్ మీరు అనుకుందాం, నేను అది రోజు పడుతున్నప్పుడు అలాగే మీకు ఇల్లీగల్ ఎఫ్ఐఆర్లు కూడా ఉన్నాయి. సో ఇల్లీగల్ ఎఫ్ఐఆర్లు ఉన్నాయనే విషయం నేను కెమెరా పెట్టి తీసుకున్నప్పుడు మీరు కంప్లైంట్ ఇవ్వాలనుకుంటున్నారు కదా. అప్పుడు ఈ తిట్టిన కొట్టిన దానికి కూడా నేను సాక్ష్యాలు ఉంటే బెటర్ కదా. అంటే సాక్ష్యాలు సేకరించాలి అని ఎప్పుడైతే ఈవిడ అనుకుందో ఇది కూడా సేకరించారు కదా. అదే టైంలో నువ్వు సాయంత్రం వచ్చావు. సరే నీకు తాగుడు అలవాట్లేదు నేను చెప్పినా కూడా నీకు తాగుడు అలవాటు ఉందని అనుకున్నావు. అవే అనగానే ఆల్రెడీ రికార్డ్ అవ్వాలి కదా. సాయంత్రం వచ్చి పాపం అకారణంగా ఈవిని కొట్టేసి ఉంటే పోనీ ఈవిడే అగ్రివేట్ చేసి నన్ను అలా అంటావా అని చెప్పి 4 దగ్గరికి వెళ్ళి 4 పీకించుకొని అదైనా రికార్డ్ చేసి ఇవ్వాలి కదా. మిగతా వాళ్ళ సంగతి వదిలేయండి సార్. అదే బట్ ఇన్ని తెలివితేటలుండి, ఇంత చదువుండి, ఇంత మార్కెటింగ్ చేశానని చెప్తున్న ఈవిడ ఆ సాక్ష్యాలు ఎందుకు చూపించలేకపోతుంది జనాలకి? ఆఖరికి ఎవరో ఇద్దరు కలిసి ఇంటిమేట్గా ఉన్న వీడియో కూడా నేను పెడతానన్న ఆవిడని కొట్టినవి, ఆవిడని తిట్టినవి ఓన్లీ ఓరల్గానే ఎందుకు వస్తున్నాయి? నిన్న యాంకర్ సరిగ్గా అడిగాడు. నేను అదే అనుకున్నా, ఇంతసేపు కూర్చోబెట్టి భజన చేయడం కాదు సార్, నిజాలు బయటికి తీయండి సార్. అదే నేను అడుగుతున్నాను. తమ్ముని కోసం అడగండి, ఎందుకు భయం? ఏది సాక్ష్యం అని ఒక మాట అడగండి. డైవర్స్ దేనికి? ఇది ఎవరన్నా అడిగారా? డైవర్స్ దేనికి? అంటే వేరే పెళ్ళికి. అదే కదా. ఇప్పుడు భరణం అక్కర్లేదన్నప్పుడు ఇంకా ఏమడ్డు? మొగుడు రానివ్వకుండా మొగుడు నన్ను కొట్టేస్తున్నాడు, చంపేస్తున్నాడు అంటే మొగుడు ఇంటి గేటు మీదకి వస్తేనే నువ్వు పోలీసులకు ఫోన్ చేసే అంత నిన్ను మొగుడు కొట్టేంత ఉంటుందా? అంటే నా ఆవిడ లైవ్లో నన్ను అంటది, నేను ఇంతకుముందు నువ్వు డీల్ చేసిన వాళ్ళకి కాదు, ఏంటో చూపిస్తాను నీకు అంటే. అంత సత్తా ఉన్న ఆవిడ అయ్యో నన్ను కొట్టేశారండి, నన్ను తిట్టేశారండి అని అంత ఫోన్ చేయడం ఏంటి సార్? ఆ అమ్మాయికి ప్రూఫ్ అడగండి, మీరు అడగండి. ఆవిడ 100 మాటలు చెప్పచ్చు, ఆవిడ చెప్పిన వల్ల నిజాలు అనకండి. మీరు నన్ను అడగడం కాదు, చెప్పించడం ఏంటి సార్? అమ్మా ప్రూఫ్ ఎక్కడమ్మా? అదే సార్ నేను అంటుంది. ఇప్పుడు ప్రూఫ్ అంటే అమ్మాయి ఎవరైతే మీరు గమనించారో లేదో ఇంటర్వ్యూలో, ఏంటి సార్ రౌడీని తీసుకొస్తారు ఇక్కడికి, పోలీసులకు ఫోన్ చేయండి అంటుంది. ఆ రౌడీ ఎవరు? ఆ రౌడీ ఈయన డ్రైవరా? ఈ పెద్ద ఆయన అక్కడికి వచ్చి ఇంటర్వ్యూ ఇస్తున్నారు. ఇప్పుడు పొద్దున్న మధ్యాహ్నం ఇప్పుడు ఫస్ట్ బిగ్ టీవీకి వెళ్ళారు, అక్కడ అయిపోయిన తర్వాత అటు నుంచి ఆర్టీవీకి వచ్చారు. ఓపిక అయిపోతుంది, ఏమన్నా షుగర్లు అలాంటివి ఏమైనా ఉన్నాయేమో. ఆ డ్రైవర్ వచ్చి అటు తీసుకెళ్ళండి సార్, ఇంకా వెళ్దాం టైం అయిందని. వీళ్ళు ఒక ముగ్గురు వచ్చారు. ముగ్గురు వచ్చి ఒక్కడి మీద పడిపోతారు, అలా అలా అని మాట్లాడినవారు. సరే ఆయన వెళ్దాం ఇంకా చాలా నాకు అనుకున్నప్పుడు కూడా ఎలా వెళ్తారు ఉండండి అంటే, ఇంకో ఛానల్లోకి ఈయన మళ్ళీ వెళ్ళి కనబడాలంటే భయపడాలి, మమ్మల్ని చూస్తే భయపడాలి అంటే ఏంటంటే సార్ ఇప్పుడు ఆవిడ వైపు న్యాయం ఉందా అన్యాయం ఉందా ఏది జరిగినా కూడా మీరు ఒకళ్ళ మీద ఒకళ్ళు నిందేశారు. ఆ నిందేసినప్పుడు అవతల వాడు ఎక్స్ప్లెయిన్ చేసుకునే అవకాశం ఇవ్వకూడదు, ఇవ్వాలి కదా. నేను నువ్వు అట్లాంటి వాడు ఇట్లాంటి వాడు అన్నాను, నువ్వు ముందుకు వచ్చి చెప్పకూడదా? సార్ నాకు జరిగింది ఇది, అసలు నువ్వు ముందుకే రాకూడదు, వీళ్ళని చూపించకూడదు, వీళ్ళ తరపు నుంచి ఎవరు మాట్లాడకూడదు, అసలు గొంతెత్తకూడదు. నేను చెప్పిందే వినాలి ప్రపంచం అంతా. నా మాట వేదం, నేను చెప్పిందే శాసనం.
ఇంకా వేరే రేపు కోర్టుకు వెళ్ళిన తర్వాత అవతల లాయర్ ఉండకూడదు సార్, వాడికి లాయర్ ఉండకూడదు, నేను చెప్పిందే వినండి అంటావా? సో నువ్వు మీడియా ట్రయల్స్ చేసినా కోర్ట్ ట్రయల్స్ చేసినా అవతల పక్క అపోజిషన్ వాళ్ళు మాట్లాడుకునే హక్కు ఉంటుంది. వాళ్ళ నాన్నగారు వచ్చి మాట్లాడితే ఎందుకంత కాలిపోతుంది? ఉన్న మాట అంటే ఊరికి ఎక్కువ అన్నట్టుగా ముగ్గురు వచ్చేసారు దాడి చేయడానికి ఆయన మీదకి. అక్కడికి వచ్చేసి మళ్ళీ ఆయన డ్రైవర్ వస్తే వాడు రౌడీ. సో ఇలా మాట్లాడే వాళ్ళు రౌడీ అంటే డెఫినేషన్ ఏంటి? ఏదైనా కూడా ఎవిడెన్స్ కావాలంటారు. వాళ్ళ నాన్న చెప్తున్నారు యాక్చువల్గా ఇస్మత్ మండీలో పనిచేస్తున్న షెఫ్ని కూడా రానివ్వకుండా వాళ్ళని కిడ్నాప్ చేసి రౌడీలతో బెదిరించి ఇలా చేస్తారు. అంతెందుకు ఆవిడ నిన్న డైరెక్ట్గా లైవ్లో బెదిరించింది. ఏమనుకుంటున్నావు, నా సంగతి నీకు చూపిస్తా భాష అని మాట్లాడారా? నేను కాదు, ఆవిడంది నిన్న లైవ్ లో. అదే సార్ లైవ్ లో నేను అంటే తర్వాత నేను ఎక్కడో చూస్తున్నానా లేకపోతే చూస్తే చూసుకుంటాడు తర్వాత తెలుసుకుంటాడు వీడు భయపడి జోలికి రాకూడదని మొత్తానికి బెదిరింపు. నాకే కాదు రీతు చౌదరికి కూడా అక్కడ బెదిరింపు. మళ్ళీ ఏంటి రీతు నువ్వు వీళ్ళతో కనుక వెళ్తే నీ ఇంటిమేట్ వీడియోలు బయటకు వస్తాయంటే లిటరల్లీ అంటే అవి పెట్టుకొని ఒక అమ్మాయి ఒకవేళ నిజంగా ఏమన్నా ఉంటే బ్లాక్మెయిల్ ఇన్ని తెలివితేటలు ఉన్న మనిషి దగ్గర మీరు సాక్ష్యాలు అడుగుతున్నారు. అడగండి, గట్టిగా అడగండి, ప్రతి దానికి సాక్ష్యం అడగండి. నాకు కనుక అవకాశం వస్తే ఖచ్చితంగా ఆవిడ స్టూడియోకి పిలిచి ఆ రోజు మీకు కాల్ కూడా చేస్తాను సార్. ఒకవేళ ఏదన్నా మీరు మాట్లాడగలిగితే వీలుంటే మాట్లాడండి. నేను ఒకసారి పిలిపించే ప్రయత్నం. ఇన్ని మాటలు మాట్లాడిన నేను ఆవిడ గురించి సార్, ఆవిడ అలాంటి ఆవిడ క్యారెక్టర్ గురించి ఎక్కడ తప్పు మాట్లాడలేదు. తప్పు కాదు, మీరు ఒక పాయింట్ మాట్లాడతారు, బూత్ మాట మాట్లాడలేదు. నేను ఆవిడ ఇండైరెక్ట్ గా నా పేరు తీయలేదు, తీసుంటే మళ్ళీ అది లీగల్ కాంప్లికేషన్స్ అవుతుందనో మరి మొత్తానికి. రాజ్ తరుణ్ లావణ్య కేసులో చేసిన వాళ్ళని మళ్ళీ పట్టుకొచ్చి అదే స్ట్రాటజీ ఇక్కడ వాడుతున్నావే, అలాంటి లోఫర్ ఎవరు? అదే సర్లే, అర్థమైంది, జనాలకు అర్థమైంది. అంటే చెప్పకపోయినా లోపల మాత్రం ఉంది శేఖర్ భాష. ఇలాంటివి ఏంటంటే సార్, ఓకే అంటే మీడియాలో మనకు తెలియదు కాదు సార్, కొన్నిసార్లు పేరు తీయడం వల్ల డైరెక్ట్ గా డిఫెమేషన్ కేసు వేయడం ఇలాంటివి ప్రాబ్లం అవుతాయి. సో అవి తెలుసుకున్న వాళ్ళు తెలివిగా ఇలా మాట్లాడతారు. బట్ పర్లేదు, ఆవిడ అన్నమాట అర్థమైంది నాకు. బట్ అంటే నా సంస్కారం మీకు అర్థం అవ్వాలి. ఏం లేదు, ఎంతసేపు మాట్లాడినా కూడా ఆవిడ మీద ఒక పేరు పెట్టడమో లేకపోతే ఎక్కడ కూడా నేను ఏం చేయలేదు. అండ్ వీటన్నిటి పక్కన పెడితే నాకు నా హీరో ఎవడంటే ధర్మ కాదు, గౌతమి కూడా కాదు, వీళ్ళ బుజ్జి బాబు, వాడి పేరు జగద్ వాళ్ళ బాబు, జగద్ రక్ష జగద్ రాజాను అబ్బాయి పేరు ఝా. జగద్ నక్షత్రానికి దగ్గరగా పెట్టారు. ఎందుకు నేను ఎక్కడ కరెక్ట్ అయ్యానంటే సేమ్ మా వాడికి కూడా అదే నక్షత్రంలో పుడితే అదే ఝాతో పేరు పెట్టాలంటే నాకు ఆ పేరు డిఫరెంట్గా అనిపించి అడిగారు అనమాట. సో వీడు నా హీరో సార్. వాడు అంటే నేను ఒక తండ్రి లెవెల్లో కనెక్ట్ అయ్యా. ఓకే, మీరు బిడ్డ కోసం పోరాడుతున్నారు. ఖచ్చితంగా 100కి 200% బిడ్డ కోసం పోరాడుతున్నా. ఆ బిడ్డది ఎవరికైనా సరే సార్, తల్లికి కోపం వస్తే నీ మూడిని కొట్టుకో, తిట్టుకో, విడాకులు తీసుకో, ఏమన్నా తీసుకో, కానీ బిడ్డకి ఇప్పుడు ఇదే రివర్స్లో అనుకున్నాం. మీరు లేడీ, నేను జంటు, మీరు ఏదో అఫైర్లో పెట్టుకున్నారు. ఓకే, నాకు ఆ విషయం తెలిసిపోయింది. బిడ్డ ఉన్నాడు, ఒక 6 నెలల బిడ్డ ఉన్నాడు, పాలు తాగే బిడ్డ. ఓకే, ఇప్పుడు నేనేం చేయాలి? నాకు కోపం వచ్చింది, నేను చంపేద్దాం అనుకున్నాను. నిజంగా వేరే ఇదైతే ఆ ఆవేశంలో అలాంటివి ఏమైనా చేస్తారేమో, కానీ ఇక్కడ బిడ్డ ఏమైపోతాడని ఆలోచన ఉన్నవాడు ఎవడైనా సరే బుద్ధి చెప్పి బిడ్డకి సంరక్షణ ఉండేట్టు చూసుకుంటాడు. కనీసం 2 ఏళ్ళైనా సరే ఆ బిడ్డ అవసరాలు తీర్చే తల్లిగా చూస్తారు. అలా లేదు, నువ్వు సరే ఆ ఎఫ్ఐఆర్ కూడా కాదు, వేరే రకంగా ఏదైనా అనుకున్నాను, మా అమ్మని తిట్టామనుకున్నాను. ఓకే, అలా తిట్టినప్పుడు నాకు కోపం వచ్చేసింది. చిచి అని చెప్పి నీలాంటి దాని దగ్గర నా బిడ్డ పరగకూడదు అని చెప్పి నేను పీక్కొని తీసుకెళ్ళి కూర్చోని నేను మా ఇంట్లో కూర్చొని పెంచుకున్నాను. ఏమవుతుంది? నరకంగా ఉంటుంది. కొద్ది రోజులు ఆ బిడ్డకి అంటే తల్లి చాటు తండ్రి చాటు, తల్లి కావాలి, తండ్రి ఇద్దరు కావాలి, తండ్రి కావాలి. ఎక్సెప్షనల్ కేసెస్లో ఇంకేం చేయలేని టైంలో మనం ఇక ఈ నిర్ణయాలు తీసుకోవచ్చు. కానీ అక్కడ తండ్రి కావాలి కావాలి కావాలని ఆరాట పడిపోతున్నాడు. బిడ్డ ఇంకా మాట్లాడలేడు. వాడికి తెలిస్తే వాడు కూడా అడుగుతాడేమో డాడీ 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 అని. నేను చెప్తున్నాడు పాపం, నాకు ఎంత కళ్ళలో నీళ్ళు వచ్చినాయి. బలవంతంగా లాక్కున్నట్ట బిడ్డని ఇట్లా ఎత్తుకుంటే ఇట్లా పీక్కున్నట్ట వాళ్ళ డ్రైవర్ ఎవరు పీక్కుంటే ఆ బుడ్డోడు ఇట్లా 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 చూపించాట. నా బుడ్డోడు అప్పుడే వాడికి వేలు చూపించాడు, వార్నింగ్ ఇచ్చాడు. ఇంత బాధ వేస్తుంది నాకు, పాపం అనిపించింది. అలా
ఏ తండ్రికైనా సరే అది అలా తీసుకుంటే బాగా అనిపిస్తుంది. కళలో నీళ్ళు వస్తున్నాయి మీకు. లేదు పాపం అబ్బాయి చెప్తుంటే ఎవరైనా కనెక్ట్ అవుతుంది. ఆ తండ్రి అసలు అది ఎవరికి రాకూడదు నరకం అది. అలా అది కూడా ఈ టైంలో ఆ పిల్లలకి తండ్రి ఎత్తుకుంటే అది బాగుంటుంది వాళ్ళకి. రైట్. అయితే సరే చెప్పరు ఒక మాట, దసరా సెలవులకి మా ఆవిడ కొడుకుని కూడా తీసుకెళ్ళి ఫుడ్ భలే ఎలా ఉన్నాడు సార్? బంగారు తల్లి భలే ఉన్నాడు. అక్కడికి వెళ్ళి వాడు మిస్ అవుతున్నాడు అని చెప్పి ఊరికే ఫోన్ చేసి వీడియో కాల్ వాడిని చూపించి తర్వాత 2 రోజుల నుంచి నేను ఫోన్ కూడా ఎత్తాను. ఐ మీన్ వాడిని చూడట్లా. ఎందుకు తెలుసు? వాడు అక్కడి నుంచి నన్ను చూస్తే ఏడుస్తాడు, ఎత్తుకోవాలన్నమాట. వాడికి నేను కనబడుతున్నాను, అక్కడ వాడిని ఎత్తుకోలేకపోతున్నాను. అలా ఉంటుంది వాళ్ళ. అది చిన్న వయసు, వాళ్ళు నోట్లో మాటలు చెప్పలేరు. న్యాన్య అంటాడు వాడు ఫస్ట్ వచ్చిన మాట నాన్న, అమ్మగారు. ఇదే టైంలో కదా పుట్టాడు. అవును, అప్పుడు బిగ్ బాస్ నుంచి. సో ఎందుకు వాడిని ఏడిపించడం, సరే 2 రోజులు వస్తావు, వచ్చిన తర్వాత చూద్దాంలే అనుకున్నా. పాపడు దూరం నుంచి చూస్తున్నాడు. 2 రోజులు దసరా సెలవులు, సర్లే వచ్చేస్తుంది తర్వాత. బట్ ఆ తండ్రికి ఎంత బాధ ఉంటుంది. అది కూడా ఎవరో డ్రైవర్లు వాళ్ళు వచ్చి నా కొడుకు నా ప్రాపర్టీ, నాకు వాడికి నేను కావాలి, నాకు వాడు కావాలి, ఇంత బలంగా కావాలి, లాక్కెళ్తారా? గుండెని పీకేసినట్టు ఉంటుంది ఎవరికైనా. అబ్సల్యూట్. ఇంకా పెళ్లి కాలేదు కాబట్టి తెలియలేదు, కానీ అయితే గట్టిగా తెలియదు. రైట్ సార్. అయితే ఈ కేసుకి సంబంధించి, ఇన్సిడెంట్కి సంబంధించి, జరుగుతున్న విషయాలకు సంబంధించి పురోగతి ఏదైనా ఉంటే మరొకసారి దానికి సంబంధించి మనం డిస్కషన్ పెట్టుకుందాం సార్. శేఖర్ భాష గారు, థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.